ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటను ఎవరూ లెక్క చేయడం లేదా? తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో డిప్యూటీ సీఎం చేసిన డిమాండ్ను పట్టించుకున్న నాథుడే లేడా అన్నది ప్రస్తుత ఏపీలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 6 కుటుంబాలను ఇళ్లకు వెళ్లి పరామర్శించి వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని పవన్ చెప్పినప్పటికీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు బోర్డు సభ్యులు గాని, ఈవో, జేఈఓ కానీ వారి కుటుంబ సభ్యుల వద్దకు నేరుగా వెళ్లి క్షమాపణలు చెప్పి పరామర్శించలేదు. అసలు ఈ ఘటనకు టీటీడీ ఈవో, జేఈఓ మధ్య విభేదాలు ప్రమాదానికి కారణమని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ వారిద్దరిపైన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకుని చంద్రబాబు జనసేన సానుభూతిపరుడుగా ముద్రపడిన డీఎస్పీ రమణ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. దీంతో పవన్ కు ప్రాధాన్యత తగ్గుతుంది అని చర్చ మొదలైంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ టీటీడీ అధికారుల ముందు పెట్టిన క్షమాపణ డిమాండ్ పై స్పందించిన లోకేష్ ఆ డిమాండ్ తో మాకు సంబంధం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతుందని ప్రస్తుతం ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.